5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ మ్యాచ్ రాంచీలో జరుగుతోంది. ఆదివారం మూడో రోజు మూడో సెషన్లో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 46 పరుగుల ఆధిక్యంతో భారత్కు 192 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఇంకా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో జాక్ క్రాలే టాప్ స్కోరర్గా నిలిచాడు. అతను 60 పరుగులు చేశాడు. భారత్ తరఫున అశ్విన్ అంటే రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 5 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. అలాగే రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. అంతకు మునుపు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు, భారత్ జట్టు 307 పరుగులకు ఆల్అౌట్ అయిపోయిందనమాట. కానీ మన స్పిన్ దళం దెబ్బకి ఒక్కసారిగా భారత జట్టు బౌలర్ల దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా వరుసగా క్యూ కట్టారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ అయితే ఏకంగా 5 కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దాంతో తక్కువ లక్ష్యం అనేది భారత జట్టుకు టార్గెట్గా రావడం ఒక రకంగా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు.